ఎలోహిం టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇది నాన్న ప్రభు ఆయన దాసుడే నన్ను ఏర్పాటు చేసుకుని మీకు వర్తమానం అందించడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. అందును బట్టి దేవుని నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, వందనాలు. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నన్ను ప్రేమించి మీ పరిచర్యకు యోగ్యునిగా ఎంచి నమ్మకమైన వానిగా ఎంచి ఈ దినంలో ప్రభువా ఈ ఎలోహిం టీవీ ద్వారా ప్రభా అనేకులు మీ వర్తమానం వినడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ వర్తమానం మీదై ఉండడానికి సహాయం చేయండి. వినే ప్రతివారు నాయనా తమ తమ జీవితాలు సరిచేసుకుని మీ చిత్త ప్రకారం నడుచుకుని మీతో ఉండే భాగ్యం దయచేయమని, మీ అస్తం తోడుకుని సంజయశుభతో బలపరచమని, మీ దాసుని నన్ను ప్రభు, మీ పాదులు నన్ను ప్రభు వాడుకోమని, కృపలో ఎత్తిపరచమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రంతయు ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని మాట ఎంత శక్తి కలిగిందో, ఆయన మాటతో సృష్టిని చేశారు. సృష్టి మన దృష్టికి ఎంత గొప్పదో ఆయన చేసిన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు యొక్క దోణి ఎక్కి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించిన తరువాత మీ దోణిలు లోతుకు నడిపించి వలలు వేయండి అన్నారు. అయ్యా, రాత్రంతా వెతికాం, మేము ఒక్క చేప కూడా పడలేదు అని చెబితే ప్రభువారు అన్నారు, మీ దోణి లోతుకు నడిపించమని. రాత్రంతా ప్రయాసపడినా ప్రియులారా వాళ్ళకి ఏమీ దొరకలేదంట. చూడండి, వారు చేపలు పట్టేవారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ స్థలంలో వేస్తే పడతాయో, ఏ స్థలంలో అయితే పడవో, ఎటువంటి స్థలానికి వెళ్తే పడతాయో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పుట్టుకతోనే ఆ వృత్తిలో ఉన్నటువంటి వారు. మరి ఏ స్థలంలో వేసినా పడలేదు. ప్రభు చెప్పినప్పుడు నీ మాట చొప్పున వలలు వేతము అని చెప్పినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వలలు విసిరినప్పుడు వల పిగిలేటంతగా చేపలు పడ్డాయట. ఈరోజు మనం గమనించాల్సినటువంటి సత్యం ఏమిటంటే, మన యొక్క అంశము నీ మాట చొప్పున, దేవుని మాట చొప్పున మనం ఏమి చేసినా దేవుడు దాన్ని అద్భుతంగా జరిగిస్తాడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి దేవుడు. ఆయన మాట చొప్పున మనం ఏం చేసినా అది ఆశ్చర్యకరంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వారు ప్రభువు లేకుండా ప్రయాసపడ్డారు. ఒకటి. రెండవది, ప్రభు వారి యొక్క దోణిలో ఉన్నారు. మూడవది, ప్రభు మాట చొప్పున వల్ల వేశారు. ప్రియులారా, మొట్టమొదటిగా ప్రభు దోణిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఆయన మన జీవితాల్లో ఉంటాం, మన హృదయంలో చేర్చుకోవటం. మనం ఆయనతో యోహాను సువార్తలో మనం చదివినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయంలో మీరు నాతో, నా మాటలు మీలో నిలిచి ఉంటే అది మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీ పరలోక తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడిద్ది అని చెప్పారు.
కాబట్టి ప్రియులారా, ప్రభువుని ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకొని ఆయన మాట చొప్పున జరిగిస్తామో, ఆయన చిత్తం చొప్పున జరిగిస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో ఊహించలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. మిస్టేక్ ఏంటంటే, ప్రభువు లేకుండా ప్రయాసపడ్డారంట రాత్రి అంతా. ఈరోజు మనం ఏ పని చేసుకొని, చేతి పని చేసుకొనివ్వండి, పశువులు పెంచుకొనివ్వండి, పొలాలు వేసుకొనివ్వండి, ప్రైవేట్ జాబ్స్ చేసుకొనివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ చేసుకొనివ్వండి, నీ జీవితంలో ప్రభువు లేకుండా నువ్వెన్ని చేసుకున్నా నీ జీవితంలో చివరికి నువ్వు చూసుకుంటే ఏమీ ఉండదు. వల ఎలా శూన్యం అయిపోయిందో మీ జీవితాలు కూడా శూన్యమే అయిపోతాయి. శూన్యం మిగులుతుంది, ఏమి ఉండదు వెనక్కి చూసుకుంటే. ఎప్పుడైతే ప్రభువుతో నువ్వు ఉంటావో, ప్రభు మాట నువ్వు ఎప్పుడైతే వింటావో, ప్రభు మాట చొప్పున ఎప్పుడైతే జరిగిస్తావో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి, ఆయన మాట విని దాని ప్రకారం చేయాలి. అప్పుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తాడు. రెండవది మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారికలను చూసి శుద్ధీకరణ ప్రకారం చాలు. మనం చదువుకునేటువంటి ఈ రెండో సందర్భం ఏంటంటే, కానా విందు. యేసుక్రీస్తు ప్రభువారు తల్లితో పాటు కానా అనేటువంటి విందుకి పిలువబడ్డారు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోయిందో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోయిందో, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. బంధువులకి ఎక్కడ అవమానం జరుగుతుందో, బంధువులు ఎక్కడ చులకన చేయబడతారో, బంధువులు ఎక్కడ బాధపడతారో అని, బంధువులు కాబట్టి వారి విషయమై ప్రభువుని వేడుకోవటానికి వచ్చింది. ఇక్కడ ఒక మాట గమనించాలి. తల్లి ప్రభువుని వేడుకోవటానికి వస్తే, ఇది చాలామంది తల్లిని వేడుకోవటానికి వెళుతున్నారు. కొండలకి, గుట్టలకి, అనేక ప్రాంతాలు వెళుతూ ఉన్నారు. తల్లే ప్రభు దగ్గర వేడుకోవటానికి వచ్చింది, సమస్య తెలియపరచడానికి వచ్చింది. ఈరోజు మనకున్న సమస్యలను బట్టి తల్లి గుడి ఎక్కడ కట్టారో, తల్లి ఎక్కడుందో చూడండి. ఎంత అవివేకమైన ప్రజలు ప్రియులారా. ప్రభు చెప్పారు, మీరు ఏ రూపం చేసుకోవద్దు, వాటి సాగిలి పడొద్దు, వాటికి నమస్కరింపవద్దు, వాటిని పూజించవద్దు అని దేవుడు ఆజ్ఞలో చెప్తే, దేవునరిగి క్రైస్తవులు అయ్యుండి ఎంతెంతో దూరాలు ఖర్చు పెట్టుకొని ప్రియులారా ఆ వద్ద వేడుకోవడానికి వెళుతున్నారు. ఆమె ప్రభు దగ్గర వేడుకుంది అనే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. కాబట్టి రోజు మన సమస్య ఏమిటో ప్రభు దగ్గర అడగటం నేర్చుకోవాలి. కాబట్టి
తల్లి వచ్చి అంటుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, మన బంధువులు చులకన చేయబడతారు, ఇక్కడ ఏదైనా కార్యం చేయని. యేసు ప్రభువారు వెంటనే అమ్మా నువ్వు చేయొచ్చు కానీ లేకపోతే నేను చేస్తానులే నువ్వు వెళ్ళని కానీ చెప్పలేదండి. ఆయన ఒక మాట చెప్పారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. అంటే ఎందుకన్నారంటే పరలోకంలో తండ్రి చేత అనుగ్రహించబడకుండా భూమి మీద ఏ మనుషుడు ఏ కార్యం కూడా చేయలేడు. అది చాలా ప్రాముఖ్యం. అయితే నా సమయం ఇంకా రాలేదు అంటే వెంటనే ఎక్కడున్న శిష్యులను చూసామంటున్నారు, మీరు ఆయన చెప్పినది చేయండి, ఆయన మీతో ఏం చెప్తారో ఆ పని చేయండి అని వెళ్ళిపోయారు అక్కడ ఆమె. పిల్లారా, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలిచి 6 రాతి బాలన నీళ్లు ముంచి అంచులు మట్టుకు వడ్డించండి అని చెబితే, పిల్లారా వారు ముంచారు, తీసుకెళ్ళారు, విందులో వడ్డిస్తూ ఉంటే విందు ప్రధాని పిలిచారు, అయ్యా ఇదివరలో ముందేమో మంచిది పోసి తర్వాత జబ్బుతి పోస్తారు, నీవేంటి వెరైటీగా ముందేమో జబ్బుది పోసి ఇప్పుడేమో మంచిది పోస్తున్నావు, ఇది చాలా రుచికరంగా ఉంది అని దేవుని మాట విని ఆ మాట ప్రకారం చేస్తే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి. లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ప్రభు చేయగలడు. ఎందుకంటే ఏదైనా చేయడానికి ఆయనకి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, ప్రభు మాట ఎప్పుడైతే విన్నారో అప్పుడు వెంటనే దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటున్నారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నారు. అంటే పిల్లరా, దేవుని వాక్యం వింటాం, చదువుతాం, టీవీల ద్వారా వింటాం, సభల ద్వారా వింటాం, సంఘంలో వింటాం, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలతో వింటాం. అయినా కూడా మన జీవితాల్లో పరిపూర్ణత రాదు, సంపూర్ణ భక్తి అలవర్చుకోం. అందుకే ప్రియులారా, ప్రభు మాట ప్రకారం నడుచుకోవాలి. ఊరికే చదవటం వినటం వెళ్ళిపోవటం కాదు. ప్రభు మాట ప్రకారం మనం ఆయన చెప్పినట్టు మనం చేస్తామో. అందుకే కీర్తనలు 81:8 అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నేను నీకు సంగతి తెలియపరచదను, నీవు నా మాట అంటే ఎంతో మేలు అని. ఈ రోజున ప్రభు మనతో చెప్పిన మాట లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా, భాషల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా ప్రభు మాట్లాడతారు నానా విధాలుగా. అయితే ప్రభు ఎలా మాట్లాడారు కాదు కానీ ఏమి మాట్లాడారో తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే మన జీవితంలో ఊహించలేనటువంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన మనతో ఏమి చెబుతారో అది చేస్తే ఆ కార్యము ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, మహిమకరంగా దేవుడు జరిగిస్తాడు. మూడవదిగా మనం చదువుకున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనగా అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందు నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు
వారి నిమిత్తం ఈ మాట చెప్పితవనెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంతో కట్టబడిన వాడై ఉండెను. అంతటా యేసు, మీరు అతన్ని కట్లు తెంపి పోనీయడని వారితో చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడో సందర్భాన్ని మనము చదివినట్లయితే, లాజరు చావక మునుపు అతడు జబ్బుపడ్డాడు, సావుకు సిద్ధమయ్యాడు. చావక మునుపు వారి సహోదరులిద్దరూ కూడా కబురు పెట్టారంట ప్రభువుకి. లాజరు చనిపోయే స్టేజ్కి వచ్చాడు. ప్రభువా మీరు ఎక్కడున్నా రావాలని కబురు పంపితే ప్రభువారు 3 దినాల వరకు రాలేదు. అక్కడికి 4వ దినాన వచ్చారు. వచ్చి ప్రియులారా వారిని పలకరిస్తూ ఉన్నారు. మరియను మార్తను పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? బహుగా ఏడుస్తున్నారు. నిన్ను ఎక్కువగా ప్రేమించే లాజరు, నీవు ప్రేమించే లాజరు చనిపోయాడు అని ఏడుస్తున్నారు. యేసు ప్రభువారు, నా యందు విశ్వాసం ఉన్నవాడు అన్నాడు చనిపోడు, చనిపోయినా తిరిగి లెగుస్తాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. పిల్లరా, రాయి దగ్గరికి వస్తే అప్పటికే 4 దినాలు అయిపోయింది. మార్తా నివారిస్తూ ఉంటుంది ప్రభువుని. ఇప్పుడు కాదు, ఆల్రెడీ అయిపోయింది. 4వ దినం వచ్చింది. ఇప్పటికి వాడు మట్టి అయిపోయి ఉంటాడు, పురుగు అయిపోయి ఉంటాడు, దుర్వాసన కొడతాడు, తీయవద్ద రాయి అని యేసు ప్రభు వారు ఎప్పుడైతే రాయి తీయమని శిష్యులతో పరిచారికలతో చెప్పారో, మార్త ఆటంకపరిచిన మార్త మాటను పక్కన పెట్టి ప్రభువారు శిష్యులతో చెప్తే శిష్యులు ఆ బండను తొలగించారు. ఆ గుహ దగ్గర ఉన్నటువంటి ఆ బండను తొలగించారు. వెంటనే ప్రభువారు తండ్రికి ప్రార్థన చేసి, నా మనం వింటున్నామని చుట్టుపక్కల వారు నమ్మినట్లే కార్యం చేయి అంటే, తండ్రి మహిమపరచబడినట్లే ప్రభువారి లోకంలో కార్యాలు చేశారు. ఆ మాట చెప్పి ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు ప్రేత వస్త్రములు కలిగి బయటకు వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికాడు. ఈ రోజున నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఎంత నమ్మాలి? ఎంతవరకు నమ్మాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయి 4 రోజులయ్యి కుళ్ళిపోతే వీరేమంటున్నారు? సహోదరులు, చనిపోయి 4 రోజులైంది, కుళ్ళు వాసన కొడతాడు, ఇక వాడి జోలికి వెళ్ళొద్దు, ప్రే చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు ఏడుస్తున్నారు. నువ్వు వస్తే బాగుండేది, చనిపోయాడేమో కాదో, ఏవో సంథింగ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పినప్పుడంట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వారు విశ్వసించారు. ఆ రాయి దొర్లించగానే యేసుప్రభువారు బిగ్గరగా బయటికి రా లాజరు అని చెప్తే లాజరు బయటకు వచ్చాడండి. చనిపోయిన వాడు పేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. కాబట్టి రోజున దేవుని సన్నిధికి వెళ్ళే మనం ఏం చేయాలి అంటే, దేవుని మాట విని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే దేవుని మాట చొప్పున చేయాలి. చేసినప్పుడే ఊహించలేని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ఇంకొక మాట, మనం 4వ మాట మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలయకం రాన చెట్టు నుండి తెచ్చుకొని మరి ఒక చెడు నివాసం కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులని మాతో కూడా నీవు రావాలనగా కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారి యోర్దాను వద్ద వచ్చి మ్రానులు నరుకుచుండరి. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా,
వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనేను. నా ప్రియమైన దేవుని బిడ్డ, 4వ విషయం మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథంలో ప్రవక్త అయిన ఎలీషా గారు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన చుట్టూ వీరి నివాసాలు ఉండుంటాయి దైవజనుడి చుట్టూ. అయితే ఒక దినాన ఎలీషా గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ దగ్గరున్న స్థలం మాకు ఇరుగ్గా ఉంది, నువ్వు మాట చెబితే చాలు, నీ మాట దేవుని మాటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని మాటే, నీదై ఉండేది కాదు. అయితే ఆ మాట మాకు సెలవిస్తే ఆ మాట ప్రకారమే వెళతాం, ఆ మాట లేకుండా వెళితే మాకు క్షేమం ఉండదయ్యా, నేను చేసుకోలేము ఈ కార్యాలు. ఈరోజు దేవుని మాట ఉంటేనే వింటేనే మన కార్యాలు జరుగుతాయి. ఉండాలి దేవుని మాట మనకి, దాన్ని విని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి నీ సెలవైతే వెళతామంటే ఎలీషా గారు చెప్పారు, నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అని. వాళ్ళలో కూడా వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మాతో కూడా రా దైవజనుడా అంటే వారితో ఆయన కూడా వెళ్ళారు. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటున్నారు, ఆయన ప్రకరణ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకటి గొడ్డలు ఊడి నీటిలో పడింది. యేసు ప్రభువారు ప్రియులారా, ఆ ఒకడు వచ్చి ఎలీషా గారి దగ్గర అడుగుతున్నాడు, నా ఏలినవాడా, నా గొడ్డలు కూడా నీటిలో పడింది, నువ్వు నాకు ఏదైనా సజెషన్ చెప్పాలి, ఏదైనా కార్యం చేయాలంటే అది ఎక్కడ పడిందో పదాన్ని చెప్పి అక్కడికి వెళితే, అయ్యా గొడ్డలు నాది కాదు, ఎరువు తెచ్చుకున్నది, కాబట్టి ఆ గొడ్డలు కావాలయ్యా అని చెప్తే వెంటనే అది ఎక్కడ పడిందో చూపించినప్పుడు ఎలీషా గారు అంటున్నారు, కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయని. ఎప్పుడైతే కొమ్మ నరికి నీటిలో వేశారో గొడ్డలి పైతుంది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. 3 దినాలు చనిపోయి 4వ దినములో వెళ్ళారు, కుళ్ళిపోయిన శవం బయటకు వచ్చింది సజీవంగా. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. శిష్యులు రాత్రి అంతా ప్రయాసపడి వేశారు, ఒకటి పడలేదు. ఆయన మాట చొప్పున 150 చేపలు పడ్డాయి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఈరోజు శిష్యుల జీవితంలో కూడా అదే జరిగింది. పిల్లరా, ఎలీషా గారు చెప్పినప్పుడు ఆ కొమ్మ నరికి నీటిలో వేస్తే గొడ్డలి పైకి తేలింది. చూసారా పిల్లరా? కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. వాక్యం వినటం చదవటం కాదు కానీ పిల్లరా, విని చదివి వాటి ప్రకారం అనుసరించి నడుచువారు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అంటారు, ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములు విని చదివి గాయకొని వాడు ధనుడు అని. దేవుని వాక్యం వినాలి, చదవాలి, గాయకొని నడుచుకోవాలి. అప్పుడు ధనులు, అప్పుడు మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తాడు. ఆయన చెప్పిన మాట వినాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఇది మన అంశం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికారణభూతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అయ్యా మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని ఎంతమంది వింటున్నారో వారందరూ హృదయాలు స్థిరపరచండి, తెప్పరలు చేయండి, ఆసక్తి కలిగించండి. ప్రతిదీ కూడా మీ మాట ప్రకారం విని నడుచుకోవడానికి సహాయం చేసి మీ అసలు తోడుగుని దీవించి కనికరించి సందేశ శుభులు ఎత్తుపరచమని, సమస్త కాలు మీ కృపతో బలపరచమని, సమస్తం కృపాత్రకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.